వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబోలో ఒక మూవీ రాబోతుందన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. త్రివిక్రమ్ గారు అట్లానే రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రావాల్సి ఉంది. అట్లానే ఇప్పుడు రాబోతుంది, రావట్లేదు అన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏంటి, వస్తుందంటారా? నేను విన్నాను త్రివిక్రమ్ గారిది రామ్ చరణ్ నెక్స్ట్ పెద్ది తర్వాత ప్రాజెక్ట్ ఉండబోతోంది. అదా మన ఆయన పేరేటి సానా, బుచ్చిబాబు సానా సినిమా తర్వాత సుకుమార్ గారిది ఉండబోతుందో, సుకుమార్ గారు ఒకవేళ గ్యాప్ వస్తే మధ్యలో త్రివిక్రమ్ గారిది అయిపోతుందని కూడా విన్నాను. ఎందుకంటే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఒక 3 సినిమాలు, మహేష్ బాబు గారితో 2-3 సినిమాలు, తర్వాత ఎన్టీఆర్ గారితో ఒక సినిమా కూడా ఉందని విన్నాను. ఎన్టీఆర్ గారు అందులో స్పెషల్ అపియరెన్స్ వెంకటేష్ గారు ఉంటారు త్రివిక్రమ్ గారి సినిమాని. ఇకపోతే బన్నీ గారితో 3 చేశారు, 3 సూపర్ హిట్లు. బట్ పర్టికులర్గా ఒకటే బ్యానర్ రాధాకృష్ణ గారు వాళ్ళతోనే చేస్తారు ఎక్కువగా, హాసిని ప్రొడక్షన్స్ ఏదో. అయితే ఇటువంటి త్రివిక్రమ్ గారితే రామ్ చరణ్ ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా, అంటే వాని అంత కథనం మాటలు దీని మీద బేసే నడుస్తుంది కదా. సో అట్లా ఉంటుంది అనుకున్న నేపథ్యంలో సినిమా ఇప్పుడు అది అనౌన్స్ చేయలేదు, ఏమీ లేదు అని ఒక క్లారిటీ ఇచ్చేశారట. అవి ఎందుకు క్లారిటీ ఇచ్చారు అని అంటే రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఏ సినిమా చేసినా పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే నెక్స్ట్ అనుకున్నారో వాళ్ళకి అంటే కథ సిద్ధంగా ఉంది, దర్శకుడు సిద్ధంగా ఉన్నారంటే నెక్స్ట్ ఈయనతో చేయబోయే ప్రొడ్యూసర్స్ ఎవరు, వీళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా బాగా ఇదైన వాళ్ళ అనే దాని మీద కనెక్ట్ చేసి మరీ సినిమాలు తీస్తూ ఉంటారట. ఈవెన్ చిరంజీవి గారు రాజకీయాల్లో అయిపోయి మళ్ళీ 150 సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. రామ్ చరణ్ గారే కొణిదెల ప్రొడక్షన్స్లో ప్రొడ్యూస్ చేశారు వరుసగా 2 సినిమాలు కూడా. సో అలాగే ఈయన కూడా బాగా ప్రొడ్యూసర్లుగా ఉన్న వాళ్ళని, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కలుపుతారు. ఎందుకంటే దర్శకుడికి అనుకున్న కథ రావడం ఇంపార్టెంట్. అది ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో అలా ఉంటుంది. బట్ ఒక దర్శకుడిగా మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోయాక దర్శకుడు డిమాండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే దర్శకుడు ప్రొడ్యూసర్ రెడీగా పెట్టుకుంటాడు, నేను ఈ రాసుకున్న కథకి పలానా హీరో, సమ ఎక్స్ హీరో, వై హీరో ఇదైతే బాగుంటుందని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. ఓకే సార్. బట్ ఇక్కడ హీరోలు కూడా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చుకొని రెడీగా ఉండి మీరు డైరెక్ట్ చేస్తారని చెప్పి, మీరు కథ చెప్పి డైరెక్ట్ చేస్తారని చెప్పని ప్రొడ్యూసర్ ఉన్నారు అనేవి కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. అది ఇక్కడ త్రివిక్రమ్ గారికి, రామ్ చరణ్ గారికి ఆ విషయంలో పొసగలేదు అనేది ఒక టాకు. ఓకే. బట్ రామ్ చరణ్ గారు అంత ఇదిగా ఉంటారా అనేది కూడా డౌటే. ఎందుకంటే త్రివిక్రమ్ గారు మరడి పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రులు. ఒకవేళ రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికే సినిమా చేసి పెడతారా అనేది ఒక డౌట్ కూడా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక తన సొంత డబ్బులతోనే ఇప్పుడు కొంతమందికి మొన్న గోదావరి జిల్లాలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు, ఏది విజయవాడలో కట్ట ఇబ్రహీంపట్నం ఇష్యూ అయినప్పుడు గోదావరి జిల్లాలో కూడా ఒక 100 గ్రామాలకి ₹1 కోటి ఇచ్చాడు. ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున ఎంతో ఆయన. సో అట్లాగా ఆయన సొంత వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఇప్పటికే బాగా నష్టపోయాడు రాజకీయాల్లోకి వచ్చి కూడా. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా అంత ఇదిగా లేదు. ఆయనకి ఫేవర్గా చేస్తే ఆయన నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి శాలరీస్ పరంగా కానీ ఆయన కొన్ని ఎక్కడెక్కడ తాకట్టు పెట్టినవి ఏమి ఉన్నాయంటే ఈవెన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ల్యాండ్ కూడా అమ్మేశారన్నట్టు విన్నాను అప్పట్లో. సో అట్లాంటివన్నీ రికవర్ అవుతాయి కదా అని బాబాయ్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని బాబాయ్కి ప్రొడ్యూసర్గా పెట్టి చేద్దాము, ఎలాగ త్రివిక్రమ్ గారి ఫ్రెండే కదా అనేది ఒక టాక్ ఉంది. ఏది ఫిల్మ్ నగర్లో. ఓకే. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఉండే టాక్ అయితే ఇది. బట్ చాలామంది చెప్తున్నారంటే లేదు, రామ్ చరణ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ప్రొడ్యూసర్, ఎన్ఆర్ఐ, ఆయనకి సినిమా చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. బట్ దానికి త్రివిక్రమ్ గారు ఒప్పుకోనట్టుంది బహుశా. లేదా త్రివిక్రమ్ గారు రెగ్యులర్గా ఈ రాధాకృష్ణ గారికి హాసిని ప్రొడక్షన్స్కి ఎక్కువగా చేస్తారు, లేదా నాగవంశీ గారికి చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లకే మ్యాక్సిమం ఉంటుంది. అంటే చిన్నబాబు అంటారు చూసారు ఆయనకి. సో వాళ్ళ వరకే ఈయన పరిమితంగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు బయటకు బ్యానర్కి వెళ్తే వాళ్ళకున్న రిలేషన్స్ లేదా కట్ అవుతాయో, లేదా వాళ్ళ గురించి ఇప్పుడు కొంతమంది కొన్ని ఒప్పందాలు ఉంటాయి. మీరు ఫస్ట్ ఒక 2 సినిమాలు హిట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ రాబోయే 5 సినిమాలు నా బ్యానర్లోనే చేయాలని కొంతమంది డీడ్ కూడా రాసుకుంటారు. అలా కూడా అయ్యుండొచ్చు. లేదా ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం ఫ్రెండ్స్,
ఆ ఒప్పందం ఏంటంటే మన ఇద్దరులో ఎవరు ఇండస్ట్రీలో ముందు క్లిక్ అయినా ఇంకోడిని లాగాలి, పుషప్ చేయాలి. ఇప్పుడు మీరు మంచి హీరో అయ్యారు, నాకు దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వాలి, లేదా నేను ముందు దర్శకుడిని అయ్యాను నీకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి. అట్లా ఒప్పందాల మీద కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటే కొంతమంది అగ్రిమెంట్ కూడా రాసుకుంటారు. మేబీ త్రివిక్రమ్ గారు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారంటే అగ్రిమెంట్ ఏమైనా ఉందా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే అన్స్టాపుల్ ప్రోగ్రామ్కి నాగవంశి గారు వచ్చినప్పుడు మీరు మాకేం చేయరా, ఎంతసేపు ఆయన ఆ హీరోలు అలాగే చేస్తారా అని అంటే మనం ఏమో 4 రోజులు సంపాదించుకోవాలి కదా సార్ అని అన్నాడు నాగవంశి. సో అంటే త్రివిక్రమ్ గారు నాగవంశికి ఆ రాధాకృష్ణ గారికి వీళ్ళకే చేస్తారనే ఒక టాక్ కూడా ఉంది. మేబీ వాళ్ళ వరకు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే త్రివిక్రమ్ గారు సర్లే ఇంకోసారి చూద్దామని అనుకున్నారా, లేదా చరణ్ గారు వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో త్రివిక్రమ్ గారిని సరిగ్గా ఒప్పించలేకపోయారా అనేది తెలీదు. ఎందుకంటే ఎవరు స్థాయి ఇవాళ రేపు ఇండస్ట్రీలో దర్శకుడే స్టార్ని తయారు చేస్తాడు, కానీ స్టార్కున్న ఇమేజ్ దర్శకుడికి ఉండట్లేదు. అది అంగీకరించాల్సిన విషయం. దాసనారాయణరావు గారి నుంచి కూడా ఆయన చెప్తున్నారు, ఒక దర్శకుడు అనేవాడు ఒక సూపర్ స్టార్ని తయారు చేయగలడు కానీ ఒక సూపర్ స్టార్ అనేవాడు దర్శకుడిని చేయలేడు అన్నట్టుగా ఆయన అప్పుడులో కామెంట్స్ చేసేవారు. సో అట్లా చూస్తే ఇండస్ట్రీ అంతా కూడా హీరో ఓరియంటెడ్ మూవీసే నడుస్తున్నాయి, కథానాయకుడు బేస్ చేసే. ఒకవేళ కొన్ని కథనాలు స్క్రీన్ ప్లేలు బాగాలేకపోయినా హీరో బట్టి ఆ కలెక్షన్స్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ కూడా హీరోల కోసం క్యూలో నిలబడి బ్రీఫ్ కేసులు పట్టుకుని నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బట్టి చూస్తే హీరోకి ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్సు, హీరోకి దర్శకుడిని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉండడంలో తప్పు లేదు. బట్ కొంతమంది దర్శకులు ఏంటంటే రాజమౌళి గారు ఉన్నారు, ఆయన అంతా ఒక టీం ప్రొడ్యూసర్, రకరకాల ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క ప్రొడ్యూసర్లు పనిచేస్తూ ఉంటారు, కానీ మొత్తం ఆయనే కథ, కాస్ట్యూమ్స్ వాళ్ళ శ్రీమతి గారు, ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసరు వాళ్ళ వదిన గారు లేదంటే వాళ్ళ అబ్బాయి, లేదంటే ప్రొడక్షన్ అంతా ఇన్ఛార్జిగా వాళ్ళ వదిన గారు, మ్యూజిక్ వాళ్ళ అన్నయ్య, సౌండ్ ఇంజనీర్ ఇంకో చిన్న అన్నయ్య, ఇట్లా అందరూ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రొడ్యూసర్ ఎవరైనా కానీ ఇది పరిస్థితి. అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి దాంట్లో తప్పు లేదు. అంటే ఎవరి డిమాండ్స్ వాళ్ళవి. వీళ్ళిద్దరి కాంబోలో మూవీ ఎలా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ఇప్పుడు అంతకుముందు రామ్ చరణ్ గారు గోవిందుడు అందరూ వాడలేని సినిమా ఒకటి చేశారు, కృష్ణవంశీ గారు, ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఇప్పుడు కూడా త్రివిక్రమ్ గారు మ్యాక్సిమం ఫ్యామిలీ ఓరియంటెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏ సినిమా అయినా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక పెద్ద ఇంట్లో ఎక్కువ సీన్స్, ఒక అంటే ఇండోర్లోనే ఎక్కువగా సీన్స్ నడిపించి దానితో మంచి మాటల మాంత్రికుడు కాబట్టి ఆయన మాటల మాంత్రికుడు కాబట్టి ఆ మాటలతోనే అన్ని సంభాషణలన్నీ బాగా రక్తి కట్టించేలా చూపించి సినిమాని హిట్ కొడుతూ ఉంటారు. మీరు ఏదైనా తీసుకోండి. సో అంటే అలవైకుంఠపురంలో కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు కానీ, లేదంటే అతడు లాంటి సినిమాలు కానీ మ్యాక్సిమం అలాగే ఆయన మెప్పించాడు ప్రేక్షకులను కూడా. సో అన్ని బ్లాక్ బాస్టర్లో కొట్టాడు ఆయన. సో కాకపోతే కొన్ని ఇట్టవచ్చు ఇట్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అజ్ఞాతవాసి కొంచెం నిరాశపరిచింది ఆయన కెరియర్లో. బట్ అదే అత్తారింటికి దారి ఏదైతే బ్లాక్ బాస్టర్ ఏంటి, బయటికి రిలీజ్ అవ్వకముందు సినిమా బయటకు వచ్చేసినా కూడా మంచి హిట్ అయింది. ఇకపోతే రామ్ చరణ్ గారు అసలు మగధీర నుంచే ఆయనకి అన్ని హిట్సే మ్యాక్సిమం, ఎక్కడో 1-6 యావరేజ్లు ఉన్నాయేమో కానీ. ఇంకా RRRతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇంకా రంగస్థలంతో ఆయనలో ఉన్న పూర్తి నటన కూడా బయటకు వచ్చింది. అబ్బా ఇది ఏదైనా చేయగలడు, క్లాసు మాసు ఏవైనా చేయగలడు అని ఒక ఇమేజ్ వచ్చేసింది. పెద్దలో కూడా అలానే కనిపిస్తుంది. ఈవెన్ RRRలో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. అంటే ఈ రామ్ చరణ్ గారి కన్నా ముందు వచ్చాడు ఆయన ఇండస్ట్రీలోకి. అటువంటి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారితో పోటీగా నటించాడని కూడా ప్రశంసలు అందుకున్నాడుగా. అది చాలా గొప్ప విషయమే కదా. అంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, రామ్ చరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అన్న విషయాన్ని రాజమౌళి గారు కూడా చాలా బ్యాలెన్స్డ్గా చూపించారు. ఒక సీన్లో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారిని ఎత్తుకుంటే ఇంకో సీన్లో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ వెనక నుంచి ఎత్తుకున్న సన్నివేశాలు ఉన్నాయి. సో అన్ని ఈ వీళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఒకలాగా చూపించగలిగారు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రామ్ చరణ్ కూడా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఏదో తండ్రి నిపోకిట్లా కాకుండా, తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేలా కాకుండా అది ఒక మొదటి సినిమాకే పనికొస్తుంది. తర్వాత టాలెంట్ లేకపోతే ఎవ్వడు సినిమాలో అవకాశాలు ఇవ్వడు, సినిమాలు కూడా ఆడవు. సినిమాలు ఆల్రెడీ ప్రేక్షకులను ఒప్పించుకోగలుగుతున్నాడంటే ఈయనలో కూడా టాలెంట్ అది ఉంది. సో మొత్తానికి ఈ ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఏంటంటే రామ్ చరణ్ పెద్ది అయిపోయిన తర్వాత
నెక్స్ట్ సుకుమార్ గారి సినిమా ఉంది అని ఒక టాక్ ఉంది. ఇది రంగస్థలం తర్వాత మళ్ళీ సుకుమార్ గారిది. సుకుమార్ గారిది అంటే కొంచెం ఆయన కూడా డ్రాగ్ చేయడం ఇన్ ద సెన్స్ పర్ఫెక్ట్ కోసం, ఎట్లా అనుకుంటాడు అలాగే రావాలని కోసం కొంచెం తర్జన భర్జన పడుతూ ఉంటాడు. సో ఆ గ్యాప్లో త్రివిక్రమ్ గారి సినిమా ఉండబోతుందని వచ్చిన టాక్ అయితే మాత్రం ఏం లేదన్నట్టుగా ఒక క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ గారి నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ గారితో ఉండబోతుందని అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ గారితో మన సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ గారు కూడా అందులో ఉండబోతున్నారని సమాచారం. చూద్దాం మరి, అంటే ఇవేవి శాశ్వతం కాదు. ఇది కాకపోతే నెక్స్ట్ సినిమా ఇంకోటి ఆ గ్యాప్లో ఇంకోటి పట్టాలు ఎక్కేయచ్చు. ఇంకో ఇప్పుడు రామ్ చరణ్ గారు అనుకున్న ప్రొడ్యూసర్తో ఒకటి తీసి వేరే ప్రొడ్యూసర్తో మళ్ళీ త్రివిక్రమ్ గారు అనుకున్న ప్రొడ్యూసర్తో కూడా ఇంకో సినిమా తీయొచ్చు కదా. సార్ చూద్దాం ఏదొస్తుందో ముందు. ఓకే సార్, థ్యాంక్ యూ.